రాత్రికి రాత్రి బంగారం 4%, వెండి 8% దగ్గరగా పెరిగింది. ఇంకెంత పెరుగుతుందిలే అని మనం అనుకుంటుంటే అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిటీ వాళ్ళు వెండి $100 పర్ ఔన్స్ దగ్గర ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 110 దగ్గర ఉంది. అది 200కి వెళ్తుందని, ఈవెన్ $300 పర్ ఔన్స్ అంటే ఇక్కడి నుంచి కూడా వెండి 100% కాదు 200% కూడా పెరగచ్చు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇమీడియట్ గా కాదు, బట్ కమింగ్ టైమ్స్ లో 40% ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉందని, $150 పర్ ఔన్స్ కూడా ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి వెండి వెళ్ళొచ్చని వాళ్ళు అభిప్రాయపడుతూ కొన్ని డేటా పాయింట్స్ ని మాట్లాడుతున్నారు. దీన్ని ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇవాల్టి వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్ గా బంగారం వెండి రిలేటెడ్ గా పెట్టుబడులు ఇండియా నుంచి చూస్తున్నప్పుడు, మీరు వేరే దేశం నుంచి పెట్టుబడులు చేస్తుంటే ఒక లెక్క, ఇండియా నుంచి చూస్తున్నప్పుడు ఒక లెక్క. ఎస్, అమెరికాలో మీరు బంగారం కొనడం, ఇండియాలో మీరు బంగారం కొనడం రెండు ఒకటి కాదు. ఎందుకని నేను మీకు చెప్తాను కదా, మీరు వింటారు కదా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ అక్కడ ఒకటి అరైజ్ అవుతుంది. ఇవాళ ఆ పార్ట్ ని మిస్ అవ్వద్దు. ఇన్ఫాక్ట్ బంగారం ఇంత పెరిగిన తర్వాత కూడా కమింగ్ టైమ్స్ లో ఏమాత్రం కొంత బంగారం పడినా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న లాజిక్, ఎందుకు మనం ఇండియాలో ఉండి బంగారంలో పెట్టుబడి చేయడం రిలేటెడ్ గా లాజిక్ ఉంటుంది అనే దాని మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే ఇవాళ మీరు గమనించారా, చాలా సెక్టార్స్ లో సడన్ గా మీకు పైకి పెరగడం కనిపించింది. స్పెషల్లీ డిఫెన్స్ 7% దగ్గరగా ఇండెక్స్ పెరిగింది. అసలు ఏం జరుగుతుంది? కమింగ్ డేస్ లో బడ్జెట్ ఉంది. అసలు ఏంటి థీమ్ అంతా, జరుగుతున్న ఇఫోరియా అంతా ఏంటి మార్కెట్ లో అనేది కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. ఈ డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ గురించి, కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉండబోతున్న ఈవెంట్, స్పెషల్ ఈ రోజు రాత్రి ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్, ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్, ఏం అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది, ఏ టైంలో గమనించవచ్చు అండ్ మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, కమింగ్ డేస్ లో రాబోతున్న బడ్జెట్ అండ్ ఆర్బీఐ ఈవెంట్, వీటి రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుంటూ ఇంకొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ట్రంప్ డాలర్ రిలేటెడ్ గా, డాలర్ వీక్ అయిపోతుంది అనమాట, వాళ్ళ కరెన్సీ వీక్ అయిపోతుంది. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జియో పొలిటికల్ గా కూడా, గ్లోబల్ గా అండ్ ఇండియా పరంగా కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీటిని డిస్కస్ చేసుకుని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ బంగారం వెండి గురించి మాట్లాడుకోవాలి. కొత్తగా మాట్లాడడానికి ప్రతిరోజు ఏ అప్డేట్ ఉండదు, కానీ ఉంటున్న సెంటిమెంట్ ని ఉంటున్న మేజర్ అప్డేట్స్ తో లింక్ చేస్తూ స్మాల్ అండ్ స్మాల్ కంట్రీస్ రిలేటెడ్ ఉన్న మ్యాక్రో ఎలిమెంట్స్ ని దానికి అటాచ్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ డేటా మనకి వాటి గురించి తెలుస్తుంది. ఎగ్జాంపుల్, పోలాండ్ వాళ్ళు 150 టన్స్ 150,000 కిలోల బంగారం కొంటున్నారన్న అప్డేట్ మీకు షేర్ చేశాక, వాళ్ళే కొంటున్నారంటే మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా దాని పరంగా, గోల్డ్ పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది, అండ్ అలా సెంట్రల్ బ్యాంక్స్ కొంటుంటే ఎలాగో బంగారం పెరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ లాజిక్స్ బంగారం పెరుగుతున్నప్పుడు మనకి ఒక స్టాండర్డ్ గా ఒక సపోర్ట్ ని మనకి మైండ్ లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో బంగారం, స్పెషల్లీ వెండి కూడా పెరగడానికి కారణాలు ఏంటి? వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, దాని పక్కన పెట్టండి. ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక సపరేట్ సబ్జెక్ట్. బట్ గ్లోబల్ గా మీరు చూస్తే డాలర్ రీసెంట్ గా ఎప్పుడు ఫాలో అవ్వని లెవెల్స్ కి డాలర్ ఫాలో అవుతుంది. దీని రిలేటెడ్ గానే ట్రంప్ అడిగితే, మీ డాలర్, మీ కరెన్సీ ఫాలో అయిపోతుంది, మరి ఏంటి అంటే, పర్లేదు నేనేం కన్సర్న్ లో లేను, డాలర్ పడితే నాకేం ఇష్యూ కాదు అని 4 ఇయర్స్ లోకి డాలర్ వెళ్తూ ఉంటే తన స్టేట్మెంట్స్ చేశారు. డాలర్ మీద మాత్రమే కాదు, యుఎస్ ట్రెజరీ మీద కూడా, గవర్నమెంట్ బాండ్స్ మీద కూడా ప్రెషర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బాండ్ డీల్స్ రూఫ్ టాప్ కి వెళ్తూ ఉన్నాయి. అండ్ దీని ఒక ఇంపాక్ట్ మనం త్రూ జపాన్ కి సంబంధించిన ఎన్ లో కూడా గమనించవచ్చు. లాస్ట్ 2 డేస్ లో జపాన్ యొక్క ఎన్ 4% దగ్గరగా స్ట్రెంథన్ అయింది కంపేర్డ్ విత్ యుఎస్ఏ డాలర్. అది ఇంకా యుఎస్ రిలేటెడ్ గా ట్రెజరీ బాండ్స్ కి మంచిది కాదు. అండ్ మన ఇండియా రిలేటెడ్ గా కూడా 10-year గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక ఈల్డ్, బాండ్ ఈల్డ్ 6.71 దగ్గరగా ఉంది. అది నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అలాంటి పర్సంటేజ్ కి మన బాండ్స్ వెళ్ళలేదు. అంటే హైయెస్ట్ ఎవర్, ఆల్ టైమ్ న్యూ అది, ఆ లెవెల్ అనేది. అది అలా వెళ్తుంది అనుకోండి, ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఎప్పుడైనా బాండ్ ఈల్డ్ ఏ కంట్రీకి సంబంధించిందైనా పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ లో పెట్టి ఏం సాధిస్తాం, దాంట్లో పెట్టుకుంటే రిస్క్ ఫ్రీగానే 6%, 7% రిటర్న్ వస్తుంటే ఇక్కడ 12% రిటర్న్, ఆ ఎక్స్ట్రా 5% కి రిస్క్ ఎందుకు తీసుకోవాలని యూజువల్ గా రిస్క్ ఫ్రీ ఉంటున్నవి వాటి యొక్క రిటర్న్స్ పెరుగుతుంటే, రిస్క్ ఉంటున్న అసెట్స్ లోంచి రిస్క్ ఫ్రీ వాటిలో డబ్బులు మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాండ్ డీల్స్ పెరగడం మంచిది కాదు. సో ఇండియాలో ఉంటున్న ఇన్వెస్టర్స్ బంగారం రిలేటెడ్ గా చెప్పాను కదా, ఎందుకు పెట్టుబడి చేయాలని, ఆ పెట్టుబడిని ఎందుకు చేయకూడదు కూడా, ఎందుకు ఆపాలన్నది కూడా ఆలోచించడానికి ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉందని, అది నేను ఇంకొంత టైంలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, డాలర్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గా వీక్ అవుతుందో, మైండ్ లో ఇప్పుడు ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఎవరైనా మీకు డాలర్ కమింగ్ టైమ్స్ లో వీక్ అవుతుందని చెప్తున్నారంటే బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుంది, యుఎస్ చాలా స్ట్రాంగ్ గా, పవర్ఫుల్ గా తయారవుతుంది, డాలర్ కి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందని మీకు అనిపించింది అనుకోండి, డాలర్ మంచిగా ఉంటుందని అనిపించింది అనుకోండి, దానప్పుడు బంగారం వెండి పడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రూపీ కూడా స్ట్రెంథన్ అవుతుంటే బంగారం వెండి పడాలి, వీక్ అవుతుంటే బంగారం వెండి పెరగాలి. వీక్ అవ్వడం అంటే 91 రూపాయల దగ్గరగా ఉన్న ఒక డాలర్ ఈక్వల్ టు 91 రూపాయల దగ్గరగా ఉన్న విలువ 92, 93, 94 వెళ్ళడం వీక్ అవ్వడం, 90, 89, 88
ఇది అలా రావడం, స్ట్రాంగ్ అవ్వడం. సో డాలర్ వీక్ అయినా గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది. రూపీ వీక్ అయినా గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి వీక్ అయ్యాయి అనుకోండి, యాక్చువల్ గా అలా చాలా తక్కువ సినారియోలో జరుగుతుంది. ఎందుకంటే డాలర్ వీక్ అయితే దాంతో కంపేర్ చేస్తే రూపీ స్ట్రెంథన్ అవ్వాలి, కానీ అలా జరగట్లేదు. మీరు చూడండి, ఈవెన్ పాకిస్తాన్ కి సంబంధించిన కరెన్సీ కూడా లాస్ట్ 1 year లో ఏం మారుండదు. ఈ రష్యా యుక్రెయిన్ పెద్దగా యుద్ధాలు చేసుకుంటున్నాయా, మొత్తం నాశనం చేసుకుంటున్నాయని ఎలా మీకు వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన కరెన్సీ రిలేటెడ్ గా కూడా మీకు ఫ్లక్చువేషన్స్ చాలా మినిమం ఉంటాయి. ఈవెన్ కనిపించిన వాటి ఫ్లక్చువేషన్స్ కూడా వాటిలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి అలా అనుకోవచ్చు. బట్ మన రూపీ లాస్ట్ 1 year లో 10% దగ్గరగా డిప్రిషియేట్ అయింది. ఎక్స్పర్ట్స్ అందరికీ ఉంటున్న బిగ్ క్వశ్చన్ అంతా, ఎవరు సెల్ చేస్తున్నారు రూపీని, అంటే ఏ లాజిక్ తో ఇండియన్ రూపీని సెల్ చేసుకుంటూ కూర్చుంటున్నారని. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ ఫ్లోస్ కూడా ఇండియన్ మార్కెట్ నుంచి టూ మచ్ గా వెళ్తూ ఉండడం, రూపీ యొక్క ఫాల్ ఫర్దర్ గా పెరుగుతూ ఉండడం కూడా, రూపీ ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటుందో అది కూడా బంగారం వెండిని పెంచుతుంది. సో డాలర్ వీక్ అవ్వడం, రూపీ వీక్ అవ్వడం, ట్రంప్ పానిక్ క్రియేట్ చేయడం, ఆ పానిక్ తో సెంట్రల్ బ్యాంక్స్ అని బై చేయడం. రీసెంట్ గా పోలాండ్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా 150,000 kgs ఇమీడియట్ గా బంగారాన్ని కొనడానికి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ కూడా అప్రూవల్ ఇస్తూ ఉండడం. అండ్ మార్కెట్ లో ఎప్పుడైతే ఒక అసెట్ క్లాస్ పెరుగుతుంటుందో ఆటోమేటిక్ గా దాని సైడ్ కి ETF రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ వాటి పరంగా పెరుగుతూ ఉండడం కూడా ఆ ఒక అసెట్ క్లాస్ ని పెంచే ప్రయత్నంలో జరుగుతూ ఉంటాయి. ఈ కారణాల చేత వెండి బంగారం పెరుగుతుంది. ఈ కారణాలు మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దీని రిలేటెడ్ గా సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బంగారం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇంకొంత టైంలో ఇంట్రెస్టింగ్ డేటా అని చెప్పని దాన్ని మాట్లాడుకుందాం. బట్ వెండిలో ఎవరైనా పెట్టుబడి చేద్దాం అనుకుంటుంటే, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానని తప్పుగా అనుకోకుండా, వెండి పెరుగుతున్నంత సేపు మనకు చాలా మంచిగా చాలా క్వశ్చన్ ఇస్తున్నట్టు, అసలు వెండి అసలు పడతదా అన్నట్టే ఉంటది. ఈవెన్ వీళ్ళు కూడా ఇక్కడి నుంచి 100%, 200% కూడా పెరుగుతుంది అంటున్నారు. అది జరగచ్చేమో, కానీ ఈ మధ్యలో వెండి క్రియేట్ చేసే వోలటాలిటీని తట్టుకునే శక్తి మీకుంటేనే దాంట్లోకి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. సడన్ గా 20-30%, 20-30% దగ్గరగా కూడా ఒక్క రోజులో వెండి ETF రూపంలో సడన్ గా పానిక్ తో పడిపోవడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంత పడలేదు, కానీ మీరు కొనేది ETF ఉంటాయి కాబట్టి ఆ ETF రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ పానిక్ కి గురైనప్పుడు 25-30% కూడా దాంట్లో రియాక్షన్ ఉంటుంది. 20-30% రియాక్షన్ డౌన్ సైడ్ కి ఉంటుంది. పెరుగుతూ ఉండడం చూసి మనం వెళ్తే పడే రోజు కూడా ఒక రోజు ఉంటుంది. దాన్ని మీరు తట్టుకోగలరా? ఆ వోలటాలిటీ, సిల్వర్ లో ఉంటున్న వోలటాలిటీ తట్టుకోగలరా అనేది బిగ్ క్వశ్చన్. వోలటాలిటీని తట్టుకోలేను నేను, మరి అంత 20-30% ఒక రోజులో పడితే నేను చూడలేను అనుకుంటే, మీరు ఆ పాయింట్ లో అది పడ్డప్పుడు రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. సిల్వర్ లో ఫుల్ ఆఫ్ వోలటాలిటీ ఉంటుంది. బట్ వీళ్ళేం చెప్తున్నారంటే, సిటీ వాళ్ళు, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసెంట్ $100 per ounce ని క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ ఇవాళ $116 per ounce కి ఇవాళ వెండి వెళ్ళింది. కానీ నెక్స్ట్ 3 నెలల్లో వెండి $150 per ounce కి వెళ్తుంది అంటున్నారు. నిజంగా ఇంత స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. 3 నెలల్లో 40% పైగా వెండి పెరుగుతుందని చెప్తున్నారు. 3 నెలల్లో 40% దగ్గరగా పెరుగుతుందంటే నిజంగా వాళ్ళకి అలాంటి కాన్ఫిడెంట్ ఉంటే మొత్తం వాళ్ళకి సంబంధించిన క్లయింట్స్ అందరినీ కూడా అందులో డబ్బులు పెట్టమని చెప్పొచ్చు. అంత కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ 0 to 3 months లో పెరిగిపోతుందంటే. సో ఈ రిపోర్ట్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు వింటారు. నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, పెరుగుతున్నప్పుడు అది ఇంకా పెరుగుతుందని, ఇంకా దాని గురించి పాజిటివ్ గా మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది. కానీ మీరు అది విని పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న రిస్క్ ఆర్ దాంట్లో ఉన్న వోలటాలిటీ మీకు అర్థం కాలేదనుకోండి, పడుతున్నప్పుడు పానిక్ అవుతారు. వెండి పెరుగుతుందని 90,000 దగ్గర ఉన్నప్పుడు వీడియో చేసినప్పుడు అప్పుడు ఉంటున్న మెట్రిక్స్, గోల్డ్ టు సిల్వర్ రేషియో వేరు. సిల్వర్ రిలేటెడ్ గా కనిపించిన ట్రెండ్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. సిల్వర్ రిలేటెడ్ గా ఒక మంచి కుషన్ ఉంటున్న వాల్యూకి నెక్స్ట్ ఉంటున్న డిమాండ్ అనేది కొంత ఎక్కువగా గ్రోత్ ఆపర్చునిటీ ఉండేసరికి మనం మంచిగా మాట్లాడుకోవడానికి ఒక కుషన్ అండ్ ఒక కంఫర్ట్ ఉంది. కానీ ఇప్పుడు జస్ట్ ధర పెరుగుతూ ఉండేసరికి ఇంకిక్కడి నుంచి ఇంత పెరుగుతుంది, ఇక్కడి నుంచి ఇంత పెరుగుతుంది అని చెప్పడం వితౌట్ డేటా సపోర్ట్. డేటా ఏది, కొత్త డేటా ఏది, ఆల్రెడీ 6-7 నెలల క్రితం డేటానే ఇప్పుడు కూడా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. కొత్త డేటా ఏదైనా వస్తే దాన్ని బట్టి ఏదైనా మాట్లాడదాం అంటే న్యూ డేటా ఏది మనకి సిల్వర్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ గా అప్డేట్ అవ్వట్లేదు. కానీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే, సిల్వర్ రిలేటెడ్ గా పానిక్ బయింగ్ కనిపిస్తుండేసరికి ఏ ఇండస్ట్రీస్ కి సిల్వర్ ఒక రిక్వైర్మెంట్ ఉందో ఆ ఇండస్ట్రీస్ అన్ని ఎక్కడ ఇంకా సిల్వర్ పెరిగిపోతే మనకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఇంకెక్కువగా ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నంలో ఏమైనా ప్రైజింగ్ మరీ వోలటైల్ గా ఉండేసరికి ఎక్కడ మళ్ళీ సిల్వర్ ఎక్కువ పెరిగిపోతే కష్టం అవుతుందో మన బిజినెస్ కని సిల్వర్ ని ఎక్కువగా కొనిపెట్టుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. బట్ ఎనీవే, వీలైతే $150 కి కొద్ది వారాల్లోనే వెళ్ళిపోతుందని చెప్తూ అక్కడతో ఆగట్లేదు. గతంలో ఉన్న హిస్టారికల్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న గోల్డ్ చార్ట్స్ ని అనాలిసిస్ చేస్తే వెండి $170 ఈవెన్ $300 కూడా వెళ్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ 100 దగ్గరకు ఉంది. $300 అంటే 100% కాదు, 200% కూడా పెరుగుతుందని ఇలా వీళ్ళు అంచనా వేస్తున్నారు. పోనీ వీళ్ళు అంటున్నారు కదా అని నేను నా మొత్తం డబ్బుల్ని వెండిలో పెట్టగలనా అంటే నేనైతే పెట్టను. నేను గతంలో కూడా చెప్పాను, మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు అందరూ బంగారం వెండి అమ్మేసి మార్కెట్స్ అని అనుకుంటారు.
మార్కెట్స్ పెరగకుండా వెండి బంగారం పెరుగుతున్నప్పుడు మార్కెట్ కాదు ఇది వేస్ట్ అనుకుని అందరూ గోల్డ్ అండ్ సిల్వర్ లోకి వస్తుంటారు. కానీ అల్టిమేట్ గా ఎవరు విన్ అవుతారంటే ప్రాపర్ గా పోర్ట్ఫోలియోలో ఒక అలొకేషన్ పెట్టుకొని 10-20% గోల్డ్ కో 80% ఈక్విటీ లేదు నా గోల్డ్ సిల్వర్ పెరుగుతుందని అనిపించిన మొత్తం దాంట్లోకి వెళ్ళిపోకుండా ఈక్విటీ గోల్డ్ అండ్ సిల్వర్ ని కాంబినేషన్ లో చూస్తున్న వాళ్ళకి పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ ఓవర్ ద పీరియడ్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు ఓవర్ ద 10-15 ఇయర్ పీరియడ్ లో స్ట్రాంగ్ కుషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న డేటాని కొంత ఇంట్రెస్టింగ్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు బంగారంలో పెట్టుబడి చేయొచ్చు ఇంకా లేదంటే ఆగచ్చు లేదంటే ఎక్కువ ఇంకా పెట్టచ్చు డబ్బులు అన్న దానిపై క్లారిటీ ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ మీరు నేను కంట్రోల్ చేయలేం. ట్రంప్ ఏం చేస్తాడు ఆర్ ట్రంప్ చేసే పనులతో సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా కొంటాయా అమ్ముతాయా ఇవి మన చేతుల్లో ఉండవు. అనాలిసిస్ డేటా వచ్చిన తర్వాతే మనం చేయగలం. కానీ రూపీ వీక్ అవుతుందా స్ట్రెంగ్ అవుతుందా ఆర్ డాలర్ ఏమవుతుంది డాలర్ వీక్ అవుతుందా స్ట్రెంగ్ అవుతుందా అనేది అక్కడ జరుగుతున్న మ్యాక్రో ఎకనామిక్ ఎలిమెంట్స్ మనకు ఒక చిన్న గైడ్ లా సూచిస్తూ ఉంటాయి. ఒక కంట్రీకి సంబంధించిన జీడిపి బాగుంది, పెట్టుబడులు బాగొస్తాయి, ఆ కంట్రీలోకి ఇన్ఫ్లోస్ వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా కరెన్సీ స్ట్రెంగ్ అవ్వాలి. కానీ మన రిలేటెడ్ గా ఏమవుతుంది ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ పెరుగుతుండడం రూపీ వీక్ అవుతుంది. అలాగే గ్లోబల్ గా కూడా ట్రంప్ చేస్తున్న పనులతో డాలర్ వీక్ అవుతుంది. బాండ్స్ మీద గవర్నమెంట్ బాండ్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది అనేది చాలా టైం బ్యాక్ నుంచే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 4 ఇయర్ లోకి డాలర్ వెళ్తుంది. సో ఒక కరెన్సీ ఎట్లా మూవ్ అవుతుంది అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇండియా రిలేటెడ్ గా కరెన్సీ కమింగ్ టైమ్స్ లో మీకు వీక్ అవుతుంది, ఇంకా వీక్ అవుతుంది, $1 is equal to 100 దాటేస్తుందని మీకు అనిపిస్తే ప్యారలల్ గా డాలర్ కూడా వీక్ అవుతుంది. కాబట్టి బికాస్ ఆఫ్ ట్రంప్ ఇది డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది గోల్డ్ కి సిల్వర్ కి. డాలర్ వీక్ అవుతూ రూపీ కూడా వీక్ అవుతుంటే ప్యారలల్ గా అది బంగారం వెండిని ఇంటర్నేషనల్ గా ప్రైజెస్ ఏ పెరగకపోయినా ఇవి రెండు కలిపి పెంచుతాయి. గోల్డ్ సిల్వర్ రూపీ డాలర్ అలా వదిలేద్దాం, డాలర్ వీక్ అవుతుంది అనుకుందాం. కానీ రూపీ వీక్ అవుతుంది అనిపిస్తే మాత్రం బంగారం వెండి ధరలు పెరుగుతాయి. మీకు ఒక చిన్న లాజిక్ తో చెప్తాను. హిస్టారికల్ గా మీరు గోల్డ్ ఒక చార్ట్ ని చూసారనుకోండి 1980 దగ్గర డాలర్ టర్మ్స్ లో బాగా అర్థం చేసుకోవాలి. డాలర్ టర్మ్స్ లో గోల్డ్ పీక్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ అదే పీక్ కి రావడానికి 1980లో ఎక్కడుందో అక్కడికి రావడానికి 28 సంవత్సరాలు పట్టింది. 2009 వరకు ఆ ప్రైస్ రాలేదు. డాలర్ టర్మ్స్ లో డాలర్ లో ట్రేడ్ అవుతుంటే అంటే అమెరికాలో ఎవడైనా గోల్డ్ కొనుంటే వాడికి 28 సంవత్సరాల పాటు రిటర్న్ లేదు. అది అలానే ఉంది. బంగారం సుమారుగా 75% కొన్న వాళ్ళకి నష్టాల్ని చూపించింది. కానీ ఇండియాలో కొన్న వాళ్ళకి 75% నష్టం రాలేదు. ఆ 28 సంవత్సరాల పీరియడ్ లో 75% గోల్డ్ పడింది డాలర్ టర్మ్స్ లో అమెరికాలో కొన్న వాళ్ళకి. కానీ ఇండియాలో కొన్న వాళ్ళకి కేవలం 50% పడింది. మిగతా 25% ఎందుకు పడలేదంటే ఆ టైంలో డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అయిపోతూ ఉండడం కారణంగా ఆటోమేటిక్ గా డాలర్ టర్మ్స్ లో అలానే బంగారం ధర ఉంటున్నా రూపీ వీక్ అయిపోవడం కారణంగా బంగారం ధర పెరిగింది. ఒక పాయింట్ లో మన ఒక డాలర్ ఈక్వల్ టు 8 రూపీస్ దగ్గరగా ఉండేది కాస్త ఇప్పుడు 90 రూపీస్ దగ్గరకు వచ్చాం. సుమారుగా 11 టైమ్స్ దగ్గరగా మన రూపీ వీక్ అయింది. అంటే మీకు ఎగ్జాక్ట్ గా వీక్ అయిందని చెప్పడం రైట్ కాదు ఇక్కడ టెక్నికల్ గా. బట్ 8 మల్టిప్లైడ్ బై 11 ఎంత 88 రూపీస్. సో ఏదైనా ఒక కమోడిటీ $1 ఈక్వల్ టు 8 రూపీస్ ఉన్నప్పుడు ఏ ధరలో అయితే ఇండియాలో ఉండింటుందో జస్ట్ ఇంటర్నేషనల్ గా దాని ధర అలానే ఉన్నా మన రూపీ 11 టైమ్స్ దగ్గరగా వీక్ అవ్వడం కారణంగా 8 నుంచి 90 దగ్గరికి రావడం కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధరలు ఇండియాలో ధరలు 11 టైమ్స్ దగ్గరగా పెరుగుంటాయి. జస్ట్ బికాస్ మన రూపీ వీక్ అవడం కారణంగా. కాబట్టే బంగారం వెండి ఇతర మార్కెట్స్ లో కొనే వాళ్ళకి ఇండియాలో కొనే వాళ్ళకి తేడా ఎక్కడి నుంచి వస్తుందంటే మన రూపీ వీక్ అయిపోవడం. ఈవెన్ దో ఇంటర్నేషనల్ గా బంగారం వెండి ధరలు పెరగకపోయినా మన రూపీ వీక్ అవుతుండే కొద్దీ మన డాలర్ టర్మ్స్ లో కంపేర్ చేసి ఇండియా రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు బంగారం వెండి ధరలు అలా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న కంక్లూజన్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ రూపీ వీక్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే వీక్ అయింది. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుందా ఆర్ ఇక్కడ ఆగుతుందా? లేదు ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ అలానే ఉంటాయి, పెరిగిపోతాయి. $1 ఈక్వల్ టు 100 దాటేస్తాం, ఇంకా అలా వెళ్ళిపోతాం. అంటే బంగారం వెండి ఇక్కడి నుంచి కూడా ఇంటర్నేషనల్ గా సపోర్ట్ ఉన్నా లేకపోయినా అక్కడ ఈవెన్ పెద్ద మొత్తంలో పడినా ఇక్కడ అంత పెద్ద మొత్తంలో పడదు. ఒకవేళ అక్కడ కొంచెం పెరిగినా ఇక్కడ మన రూపీ వీక్ అయ్యే కొద్ది ఇంకొంచెం ఎక్కువే పెరుగుతాయి. సో రూపీ ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు కమింగ్ డేస్ లో? మన ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని మీరు ఆలోచిస్తున్నారన్న దాన్ని బట్టి కూడా బంగారం వెండిలో మీరు చేసే పెట్టుబడులు పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అన్నది ఆధారపడి ఉంటుంది. రూపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత లెవెల్స్ లో వీక్ అయింది. ఇంటర్నేషనల్ గా చాలా కరెన్సీస్ స్ట్రెంగ్తన్ అయ్యాయి కంపేర్డ్ విత్ డాలర్. చాలా మంది ఎకానమీ రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఒక ఇంటర్వ్యూస్ అని రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చూస్తే ప్రతి ఒక్కరికి ఉంటున్న క్వశ్చన్ కూడా రూపీ వీక్ అవుతుండడం బ్యాక్, ఎఫ్ఐఎస్ ఈక్విటీస్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో వెళ్తుండడం బ్యాక్ ఒక ప్రాపర్ లాజికల్ కంక్లూజన్ అంటే ఎవాల్వ్ అవ్వట్లేదు. మన ఈక్విటీ మార్కెట్స్ ఒక నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయంటే అలా ఏం కాదు, టూ మచ్ బెస్ట్ అంటే అది కాదు. అండ్ వాల్యుయేషన్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో అట్రాక్టివ్ లెవెల్స్ కి వస్తున్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా. బట్ స్టిల్ ఎఫ్ఐఎస్ వెళ్తున్నారు బయటకి అండ్ రూపీని కూడా అగ్రెసివ్ గా సెల్ చేస్తున్నారు కరెన్సీ మార్కెట్ లో. ప్రాబ్లం ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉంది. ఇండియా రిలేటెడ్ గా మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ లో ఎక్కువ రెడ్ ఫ్లాగ్స్ కూడా మనకి రీసెంట్ టైమ్స్ లో లేవు. బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్స్ నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి, రూపీ వీక్ అవుతుంది. అది ఇంకా బంగారం వెండిని పెంచుతూ ఈక్విటీ మార్కెట్స్ మీద ప్రెషర్ పెడుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. బట్ వాట్ నెక్స్ట్? రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుందా? దెన్ గోల్డ్
అండ్ సిల్వర్ కి అది ఒక బిగ్ గ్రీన్ ఫ్లాగ్. రూపీ ఫర్దర్ గా వీక్ అవడం మాని స్ట్రెంగ్ అవుతుందా, అది ఇక్కడే ఉండిపోతుందా, ఇంటర్నేషనల్ గా ఏమాత్రం కొంచెం కరెక్షన్ వచ్చినా అది క్లియర్ గా మన ఇండియన్ మార్కెట్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో కమోడిటీస్ తో ప్లే చేయడం, స్పెషల్లీ ఇంటర్నేషనల్ గా ఉన్న కమోడిటీస్ తో ప్లే చేయడం అంటే జస్ట్ ఇంటర్నేషనల్ గా ధర పెరగడం పడ్డం మీద మాత్రమే కాదు. మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీ ఒక కరెన్సీ అండ్ ఆ కంట్రీ ఒక ఎకానమీ అండ్ ఆ కంట్రీ ఒక గ్రోత్, దాని ఆధారితంగా డెవలప్ అవుతున్న ఆ కంట్రీ కరెన్సీ వాల్యూని కూడా మీ పోర్ట్ఫోలియో లాభాలను కానీ నష్టాలను కానీ చూపించాలా లేదనేది డిసైడ్ అవుతుంది. మీరు చేసే పెట్టుబడులు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. హోప్ మీకు లాజిక్ అర్థమైందని. దీని రిలేటెడ్ గా ఇంకేదైనా మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఫర్దర్ వీడియోలో దీన్ని క్లియర్ చేస్తాను. ఈ ఒక్క క్లారిటీ మీకుంటే బంగారం ఇంటర్నేషనల్ గా పెరిగితేనే మనం పెట్టిన డబ్బులు పెరగడం కాదు. బంగారం ఇంటర్నేషనల్ గా అక్కడే ఉన్న డాలర్ వీక్ అయితే ధర పెరుగుతుంది డాలర్ టర్మ్స్ లో. దానికి తోడుగా మన ఇండియన్ రూపీ వీక్ అయితే దాని కన్వర్షన్ లో ఇండియన్ రూపీ మనం మల్టిప్లై చేసినప్పుడు ఇంటర్నేషనల్ గా డాలర్ ఉంటే మన రూపీస్ తో మల్టిప్లై చేసినప్పుడు రూపీ ఎప్పుడైతే వీక్ అవుతుందంటే రూపీ ఎప్పుడైతే 91, 92 అలా వెళ్తుందో ఆటోమేటిక్ గా ఇక్కడ పెరుగుతుంది. దీనికి తోడు ట్రంప్ చేసే పనులు, సెంట్రల్ బ్యాంక్స్ చేసే బయింగ్ బంగారాన్ని అలా పెంచుతున్నాయి. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా బంగారం పెరుగుతుండడం మనం చూస్తున్నాం. డాలర్ వీక్ అవుతుండడం, రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం, సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్, ఈ మూడు కలిసి గోల్డ్ అండ్ స్పెషల్లీ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఇండస్ట్రియల్ బయింగ్, పానిక్ బయింగ్ ఇంకెక్కడ ఎక్కువ పెరిగిపోతుందేమో. మన రిలేటెడ్ గా బిజినెస్ కి స్టెబిలిటీ రావాలంటే అంటే ఓవర్ ద 6 months 1 year పాటు ఉండాలన్నా సిల్వర్ ఒక రిజర్వ్స్, స్పెషల్లీ సోలార్ రిలేటెడ్ గా కానీ ఈవీ రిలేటెడ్ గా కానీ కావాలి. కాబట్టి ఎలాన్ మస్క్ దగ్గర నుంచి కూడా ఇంత పెరిగిపోవడం మంచిది కాదనే ట్వీట్స్ వస్తుండడం, ఈవీ ఇండస్ట్రీ కూడా దాని వెనక పరిగెడుతూ ఉండడం, ఎక్కడో సమ్ సార్ట్ ఆఫ్ పానిక్ బయింగ్ ఉన్నదానికంటే ఎక్కువ రిజర్వ్స్ ని పెట్టుకోవాలనే దాంట్లో కూడా సిల్వర్ ఇలా జంప్ అవుతుండొచ్చు. బట్ ఆఫ్టర్ ఎ సర్టైన్ టైం ఎక్కడో ఒక దగ్గర ఈ పానిక్ థింగ్ ఆగాలి. సో ఎవరైనా పెట్టుబడులు చేస్తుంటే బంగారమా వెండా అంటే నాకు వోలటైలిటీ వద్దు, నాకు పెద్దగా రిస్క్ వద్దు, సెంట్రల్ బ్యాంక్స్ ఒక సపోర్ట్ నాకు కావాలి, ట్రంప్ నేను నమ్ముతాను, తన పానిక్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు, ఇండస్ట్రీస్ ఒక బిజినెస్ ని బట్టి నా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆధారపడకూడదు అనుకుంటే బంగారం, ఇండస్ట్రీస్ ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తాయి. ఇంకా సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుంది. సిటీ వాళ్ళు చెప్పేది కూడా నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఇంకా వెండి పెరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ పానిక్ బయింగ్. ఇండస్ట్రియల్ గా దాని డిమాండ్ అలా ఉంటుందని మీరు అనుకుంటే దెన్ వెండి. నేను కొత్తగా మార్కెట్ లోకి వచ్చి నాకేమీ అర్థం కావట్లేదు, ఏదా రెండిట్లో ఒకటా అనుకుంటే నేనైతే బంగారం ఆల్వేస్ హిస్టారికల్ గా స్టెబిలిటీని ఇస్తూ మంచి లాభాలను ఇచ్చింది కాబట్టి దాంతోనే మొదలు పెట్టమంట. బట్ ఒక్కటైతే క్లియర్ గా చెప్పాలి, కంపేర్డ్ విత్ స్టాక్ మార్కెట్స్ బులియన్ మార్కెట్ అయితే బాగా హీట్ ఎక్కింది. అండ్ నిఫ్టీ టు గోల్డ్ రేషియో అని ఒకటి ఉంటుంది, అది చెప్తున్నది కూడా ప్రెసెంట్ మార్కెట్స్ కంపేర్డ్ విత్ గోల్డ్ హిస్టారికల్ లెవెల్స్ లో నిఫ్టీ గోల్డ్ ఎలా మూవ్ అవుతూ వచ్చిందని చూసినప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయని అలా చెప్తూ ఉంది. బట్ మార్కెట్స్ పెరగడానికి బోల్డ్ థింగ్స్ కావాలి, గోల్డ్ పెరగడానికి ట్రంప్ ఒకటి చాలు. కాబట్టి ప్రెసెంట్ ఒక సునామీ మనం గోల్డ్ అండ్ సిల్వర్ ఒక ప్రైజెస్ లో చూస్తున్నాం. గాడ్ కి మాత్రమే తెలుసు ఇది ఎక్కడ ఆగుతుందని. బట్ అట్లీస్ట్ మన ఇండియన్స్ దగ్గర పెద్ద మొత్తంలో బంగారం ఉంటుంది కాబట్టి డే టు డే బంగారం పెరుగుతూ ఉండడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉన్న బంగారం వాల్యూ కూడా పెరగడం, ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. బట్ కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇక కొనగలమా బంగారం ఈ వెండిని కూడా అన్నది భయపెట్టే అంశం. ఫ్రెండ్స్, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సుమారుగా 6 గంటలకి టైమింగ్, ఇండియన్ టైమింగ్ లో ట్రంప్ ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అయితే చేశారు. ఇరాన్ ని ఉద్దేశిస్తూ సింపుల్ గా ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు, మీరు కానీ నాతో సంధికి రాకుంటే ఒక మ్యాసివ్ ఆర్మెండా మీ వైపు ఫాస్ట్ గా వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు న్యూక్లియర్ డీల్ ని కుదుర్చుకోండి, లేదంటే ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేస్తారు అని ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం, ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది ఒక ఫియర్ ని క్రియేట్ చేసే ఎలిమెంట్ కాబట్టి తన ఈ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత బంగారం వెండిలో కొంత పెరుగుదల అయితే కనిపించింది. అండ్ ఆల్సో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ రిలేటెడ్ గా కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఇలా ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. బికాస్ గతంలో అప్రూవ్ అయిన ఫండింగ్ మనకి జనవరి 31st కి ఎండ్ అవుతుంది, ఈవినింగ్ కి ఎండ్ అవుతుంది. కాబట్టి తర్వాత ఫర్దర్ ఫండింగ్ కి అప్రూవల్ లేకపోతే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది. అండ్ యథావిధిగా లాస్ట్ టైం షట్ డౌన్ అయినప్పుడు ఏ డేటా పాయింట్స్ అయితే మనకు రాలేదో అవి రావనేలా మార్కెట్ లో కన్సర్న్స్ ఉంటాయి. బట్ మార్కెట్ లో అది రెగ్యులర్ గా కనిపించే సినారియోనే కాబట్టి యుఎస్ గవర్నమెంట్ కి అది రిపీటెడ్ గా కనిపించింది. అండ్ మార్కెట్స్ కూడా దానికి పానిక్ అవ్వవు. కాబట్టి ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా పార్షియల్ షట్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ, ఈ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ డిసగ్రీ అయి పెద్దగా ఫండింగ్ కి మేము ఒప్పుకోవని ప్రతిపక్షాలు చెప్పి షట్ డౌన్ అయితే ఈసారి ఎన్ని రోజులు షట్ డౌన్ కంటిన్యూ అవుతుందని, ఇది జనవరి 31st ఎండింగ్ కి క్లారిటీ వస్తుంది షట్ డౌన్ అవుతుందా లేదా అని. అండ్ ఇవాళ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తుంది. వడ్డీ రేట్లు కట్ చేస్తారా, పాస్ చేస్తారా, పెంచుతారా? పెంచేదైతే జరగదు కానీ పాస్ చేస్తారనే మార్కెట్ అనుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వడ్డీ రేట్లని కట్ చేస్తే అదొక బిగ్ సర్ప్రైజ్ మార్కెట్ కి. ఆల్సో రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ రిలేటెడ్ గా అక్కడ సెంట్రల్ బ్యాంక్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా ట్రంప్ రిపీటెడ్ గా అటాక్స్ చేస్తున్నారు. మాటల యుద్ధమే కాదు, లీగల్ గా కూడా అక్కడి చైర్మన్, ఫెడ్ ఒక చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ మీద కూడా యాక్షన్
యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారనేలా భయాలు కూడా మార్కెట్ లో క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద ఏదైనా మాట్లాడతారా? ఒకవేళ దీని మీద మాట్లాడే దాంట్లో ఏదైనా అగ్రెసివ్నెస్ స్పీచ్ లో కనిపించిందంటే మార్కెట్స్ కి అది మంచిది కాదు. అండ్ కొత్త ఫెడ్ చైర్మన్ ఎవరన్న దాని మీద కూడా ఏదైనా డిస్కషన్ ఉంటుందా, పేర్లు ఏమైనా వస్తాయనేది కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఇవాళ జరిగే ఈవెంట్. నెక్స్ట్ 3 days లో బడ్జెట్, సండే రోజు February 1st రోజు మార్కెట్ యథావిధిగా ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, బడ్జెట్ కి ఒక వారం ముందు, వారం తర్వాత జరిగే డ్రామా, స్పెషల్లీ వారం ముందు జరిగే డ్రామానే బడ్జెట్ రోజు అనుకున్నది రాకపోతే ఆ రోజే అయిపోతుంది. రియాలిటీ ఏంటి అనేది స్టాక్స్ లో కనిపించేస్తుంది. బట్ బడ్జెట్ కు వారం ముందు నుంచి ఏం జరుగుతుంది అంటే రైల్వే స్టాక్స్ అని, గవర్నమెంట్ స్టాక్స్ అని, డిఫెన్స్ స్టాక్స్ అని, ఫర్టిలైజర్ స్టాక్స్ అని, వీటన్నిటిలో కూడా ఏదైనా గవర్నమెంట్ ఇస్తుందేమో, ఈసారి ఏదైనా బెనిఫిట్ ఇస్తుందేమో, స్పెషల్లీ ఐటీసీ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంటుంది. అమ్మో ఈసారి ఏమైనా బడ్జెట్ లో టొబాకో రిలేటెడ్ గా ఏదైనా కొత్త చేంజెస్ తీసుకొస్తారేమో, ఇలా భయాలు ఆర్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కొద్ది సెక్టార్స్ ని మూవ్ చేస్తాయి. ఇవాళ చూడండి, ఈ గవర్నమెంట్ స్టాక్స్ సిపిఎస్ఈ ఇండెక్స్ 5% దగ్గరగా పెరిగింది, ఎనర్జీ ఇండెక్స్ కూడా 4% పెరిగింది, డిఫెన్స్ 7% దగ్గరగా పెరిగింది. బట్ డిఫెన్స్ కు ఒక స్పెషల్ థీమ్ ఉంది లేదు. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ కూడా యుఎస్ వాళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ గా హెవీగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు, యూరోప్ వాళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ గా హెవీగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మరి వాళ్ళు స్పెండ్ చేస్తుంటే, డెవలప్డ్ నేషన్స్ స్పెండ్ చేస్తుంటే, మన ఇండియా కూడా దాని రిలేటెడ్ గా స్పెండ్ చేస్తుంది. డిఫెన్స్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ ఇంటర్నేషనల్ గా డెవలప్ అవుతుంది. ఇండియా వైడ్ గా కాదు, ఇంటర్నేషనల్ గా డెవలప్ అవుతుంది. అండ్ అది 1 or 2 years కాదు, లాంగ్ టర్మ్ లో డెవలప్ అవుతున్న థీమ్. సో దాని రిలేటెడ్ గా ఈవెన్ ఇప్పుడుంటున్న దాంట్లో కూడా ఏదో పెరిగిపోయి ఇవ్వాలని కాదు, ఇప్పుడుంటున్న దాంట్లో కూడా ద కమింగ్ ఇయర్స్ డిఫెన్స్ అనేది మనం ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడో ఒకటి మీరు వింటూ వచ్చే థీమ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ దేశాన్ని కాపాడుకోవడం ఆ దేశానికి సంబంధించిన టాప్ ప్రియారిటీ. కాబట్టి టెక్నాలజీ పరంగాను, ఎక్విప్మెంట్ పరంగాను ఆ ఒక దేశాలు మిలిటరీ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నాయి. నాట్ జస్ట్ యూరోప్, నాట్ జస్ట్ యూఎస్ఏ, ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాబట్టి డిఫెన్స్ రిలేటెడ్ గా ఏదైనా బడ్జెట్ ఈసారి పెంచుతారా, ఇంకేదైనా స్టేట్మెంట్స్ ఉంటాయా అని 7% దగ్గరగా డిఫెన్స్ పెరిగింది. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్తున్నా జనరల్ గా బడ్జెట్ లో అంతలా స్ట్రెంత్ అయిన లేదనుకోండి డిఫెన్స్ రిలేటెడ్ గా, ఆ రోజు పడుతుంది కదా. మీకు ఎప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ గా స్కోప్ ఉంటున్న స్టాక్స్ ద్వారా కాకపోయినా ETF మార్కెట్ లో ఉన్నాయి, వాటి ద్వారా అయినా సరే డిఫెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడి పెట్టాలా లేదని జస్ట్ ఒకసారి ఆలోచించండి, మీకు లాజిక్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ గా ఉంటున్న వేరే కంట్రీస్ అని డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నాయి, మరి ఇండియా స్పెండ్ చేయకుండా ఉంటుందా? ఎలాగో మన పక్కన ఉంటున్న కంట్రీస్ తో మనకి ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఇండియా ఒక ప్రైమరీ టార్గెట్ కూడా డిఫెన్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడం మీద ఉంటుంది. సో డిఫెన్స్ రిలేటెడ్ గా ఇప్పుడు పెరిగింది బానే ఉంది, అది అయిపోయింది గతం అది. కానీ బడ్జెట్ లో ఒకవేళ అలాంటిది పాజిటివ్ స్టేట్మెంట్స్ రాకపోతే పడే అవకాశం ఉంటుంది కదా, పానిక్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఆర్ కమింగ్ డేస్ లో ఏదైనా ఒక సర్టెన్ కండిషన్స్ తో అవి పడుతుండే అవకాశం మీకు కనిపిస్తున్నప్పుడు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద థీమ్. ఇమీడియట్ గా కాదు, ఓవర్ ద నెక్స్ట్ 10 years అయినా, అట్లీస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ఉన్నంత వరకు అయినా బంగారం వెండి రిలేటెడ్ గా ఎలా అయితే ఉంటుందో అన్సర్టనిటీతో వారిని ఇలా చేస్తా అలా చేస్తా అనే ఒక మాటలతో డిఫెన్స్ ని ముందు మనం స్ట్రెంథన్ చేసుకోవాలనే ఒక రీసెంట్ గ్రీన్లాండ్ రిలేటెడ్ గా జరిగిన తన స్టేట్మెంట్స్ కానీ, వెనిజులా రిలేటెడ్ గా తను చేసిన యాక్టివిటీకి కానీ ఇతర కంట్రీస్ అలర్ట్ అవుతాయి. అండ్ ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% పెరిగింది అండ్ మిడ్ క్యాప్ 1.6%, వెరాస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.6% దగ్గరగా పెరిగాయి. సో డిఫెన్స్ రిలేటెడ్ గానే ఎక్కువ యుఫోరియా మార్కెట్ లో ఉండడం, సర్టెన్ స్టాక్ అండ్ స్పెషల్లీ సర్టెన్ సెక్టార్స్ ఇవాళ 5%, 6%, ఈవెన్ 7% దగ్గరగా కూడా పెరిగాయి. బట్ ఆల్ డ్యూ టు బడ్జెట్ రిలేటెడ్ గా యుఫోరియా. బడ్జెట్ రోజు దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఎవరైనా ఇలా పెరిగిపోతుంది కదా అని బజ్ అనుకుంటుంటే బడ్జెట్ రోజు దానికి తగినట్టు ఆన్సర్ లేదంటే ఆ రోజే మనకి దాంట్లో రియాక్షన్ కనిపిస్తుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ February 1st బడ్జెట్ అయిపోయాక February 6th ఆర్బీఐ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంటుంది. బడ్జెట్ మంచిగా వచ్చి ఆర్బీఐ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తానంటున్నారు. కాబట్టి దాని రిలేటెడ్ గా నువ్వు మార్కెట్ పాజిటివ్ గా డ్రైవ్ అయితే 25,450 రీసెంట్ టైమ్స్ లో ఒక మంచి లెవెల్ గా రెసిస్టెన్స్ గా ఉండి అక్కడి నుంచి రావడం, మార్కెట్ పడిపోవడం జరుగుతుంది. అండ్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ బడ్జెట్ తర్వాత ఇంకొక రోజు వరకు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ లో హెవీ వోల్టాలిటీ ఉంటుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే 150 పాయింట్లు పెరగడం, 130 పాయింట్లు పడ్డం, 150 పాయింట్లు పెరగడం, 160 పాయింట్లు పడ్డం, ఇలా 4-5 సార్లు మార్కెట్ లో కనిపించింది. ఎవరైనా చార్ట్ లో అది చూడాలనుకుంటే 10:15 కి చూడండి. ఓపెనింగ్ హై తగ్గించి 140 పాయింట్లు పడి ఉంటుంది. తర్వాత 11:30 అరౌండ్ అక్కడి నుంచి 130 పాయింట్ల దగ్గర పెరిగి ఉంటుంది. నెక్స్ట్ 150 అరౌండ్ మళ్ళీ ఒక 150 పాయింట్లు పడి ఉంటుంది. అండ్ అక్కడి నుంచి చూస్తే మధ్యాహ్నం 3:20 ఆ పాయింట్ కి 170 పాయింట్లు పెరుగుంటుంది. సో ఇవాళ వోల్టాలిటీ ఏదైతే ఉందో కమింగ్ డేస్ లో కూడా ఈ బడ్జెట్ అయ్యేంత వరకు కూడా ఇలాంటి వోలటాలిటీ ఉంటుంది. అది కూడా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. అండ్ బడ్జెట్ రోజు పెట్టుబడి చేసిన వాళ్ళందరికీ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం స్టేట్మెంట్స్ చేస్తారన్న దాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియో బిగ్ వేరియేషన్ తో కిందకా పైకా మూవ్ అవుతుంది. కాబట్టి బడ్జెట్ తర్వాత ఫ్యూ డేస్ వరకు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు అన్నెసరీగా యుఫోరియాతో ముందుకు వెళ్ళిపోవడం,
లేకపోతే పానిక్ తో సెల్ చేయడం, ఇవి కాకుండా ముందుగానే అలాంటి వోలటాలిటీ మార్కెట్ లో ఉంటుంది, నేను స్టేబుల్ గా డెసిషన్ లాజిక్ తో తీసుకోవాలి, డేటాతో తీసుకోవాలన్నది మైండ్ కి చెప్పి పెట్టి ఉంచే ప్రయత్నం మనం చేయాలి. ఎవ్రీ బడ్జెట్ కి ఇది కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పర్టికులర్ పాయింట్ లో పెరిగిపోతున్నా పడుతున్నా కంగారు పడద్దు, అవి 1 or 2 days లో సెటిల్ అవుతాయి. ఏదైనా కంపెనీ బిజినెస్ ని బట్టి నెంబర్స్ ని బట్టి డెసిషన్ తీసుకోండి. మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో ఉంటున్న డేటాని బట్టి యూఫోరియాని బట్టి కాదు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ పరంగా ఉంటున్న మొత్తం డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫోర్ట్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫోర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఇన్ఫో బీన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. రీసెంట్ గా January 22 నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 24 hours లో AI రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ షేర్ చేశారు. దాంతోనే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. అప్డేట్స్ ఏంటనేది నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఈ ఇమేజ్ ని మీరు చూసారంటే టర్బో చార్జ్, సాఫ్ట్వేర్ డెలివరీ, 50% ఫాస్టర్ సైకిల్స్, హాఫ్డ్ ప్రొడక్షన్, 70% సేవింగ్స్ ఆన్ డేస్ అని కొంత టెక్నికల్ గా మీకు లాంగ్వేజ్ తో ఉంటుంది. అండ్ ఇంకొక అప్డేట్ కూడా మోస్ట్లీ టెక్నికల్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు సింప్లిఫై చేసి కామన్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్డేట్ ఒక మీనింగ్ ఏంటంటే వాళ్ళొక స్మార్ట్ AI సిస్టమ్ ని లాంచ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ క్లయింట్స్ కి వాళ్ళు బిల్డ్ చేయాలనుకుంటున్న సాఫ్ట్వేర్ ఫాస్టర్ గా బిల్డ్ చేసుకోవచ్చు, ముందు డబ్బులు కడుతున్న దానికంటే చీప్ గా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ డెవలపింగ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా గతంలో పోలిస్తే తగ్గిపోతాయని. సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కే AI అసిస్టెంట్ లాగా వీళ్ళ ఇన్సేన్ SDD యాక్సలరేటర్ వర్క్ అవుతుందని. సో కాబట్టి గతంలో మీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అని స్లోగా అవుతుంటే ఇప్పుడు ఫాస్ట్ అవుతాయి. ఎక్కువ ఎంప్లాయీస్ అవసరం లేదు, కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ బగ్స్ ఉండవు, త్వరగా ఫిక్స్ అయిపోతుంది, డిలే ఉండదు. సో ఈజీగా AI టూల్ తో ఫాస్ట్ వర్క్, 50% దగ్గరగా ఫాస్ట్ వర్క్, ఫ్యూవర్ ఎర్రర్స్ అండ్ ఎంప్లాయీ కాస్ట్ కూడా 70% దగ్గరగా మీరు సేవ్ చేసుకోవచ్చు అని ఇలా చెప్తూ ఉండడం. వీళ్ళ ప్రొడక్ట్ కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది కదా, దీని కారణంగా స్టాక్ పెరిగింది. ఇప్పుడు ఇంకొక అప్డేట్, ఎక్స్పోనా 2.0 అనే AI ఏజెంట్ ని తీసుకొస్తున్నారు. ఇది బిజినెస్ వాళ్ళకి అనమాట, సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు, బిజినెస్ వాళ్ళకి. యూజువల్ గా ఒక వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఆ వెబ్సైట్ లో మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని, పాలసీస్ అని, లేకపోతే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా. కానీ అసలు నిజంగా ప్రజలకు ఏం కావాలో, అసలు ఆ వెబ్సైట్ లోకి ఎందుకు వచ్చాడో అది వెతకాలన్నా తెలుసుకోవాలన్నా కష్టం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్స్పోనా 2.0 ఏం చేస్తుందంటే కంపెనీకి సంబంధించిన డేటాని ఒక AI బ్రెయిన్ లా యూజ్ చేసి ఆ కంపెనీ డేటాను అర్థం చేసుకొని కస్టమర్ కి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాన్ని ఇన్స్టెంట్ గా ఆన్సర్ చేస్తుందని. అది వెబ్సైట్స్ లో కానీ యాప్స్ లో కానీ ఇంటిగ్రేట్ చేసుకుంటే కస్టమర్ అక్కడికి వచ్చి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాడో ఈ ఎక్స్పోనా 2.0 తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుందనేలా, ఇది బిజినెస్ ని పెంచడానికి యూజ్ అవుతుందనేలా తను చెప్తున్నారు. దీని కారణంగా కస్టమర్ సపోర్ట్ కి కంపెనీస్ పెట్టే కాస్ట్ కట్ చేసుకోవచ్చని, మోర్ సేల్ కన్వర్షన్స్ ఉంటాయని, ఒక్కసారి సెటప్ చేసుకుంటే చాలు ఇక ఎప్పటికైనా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనేలా ఇన్ఫో బీన్స్ వాళ్ళు ఈ అప్డేట్స్ ని షేర్ చేస్తుండడమే స్టాక్ పెరగడానికి కారణం. నేను ఇప్పుడు ఈ మొత్తం డేటాని మీకు టెక్నికల్ గా కాకుండా ఇలా సింప్లిఫైడ్ గా చెప్పడానికి ప్రధానమైన కారణం, ఈ సేల్స్ పెరిగే అవకాశం ఉంటే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అనుకుంటే ఇవాళ పెరిగిన 20% పక్కన పెట్టండి, ఒక మంచి ప్రొడక్ట్ మార్కెట్ లో కానీ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటే అది బిజినెస్ నే టర్న్ అరౌండ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అసలు వాళ్ళు ఏం తీసుకురావాలనుకుంటున్నారు అనేది మీకు సింప్లిఫై చేసి చెప్తేనే దాని ఒక వాల్యూ ఆర్ దాని కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఒక క్లారిటీ మీకు తెలుస్తుందని ఇంతలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, కిల్బర్న్ ఇంజనీరింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 58 crore 22 lakhs విలువ చేసే ఆర్డర్ వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం. కంపెనీ సైజ్ చిన్నది, సుమారుగా 2600 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 58 crore ఆర్డర్ అంటూ ఉండడం. స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్, ONGC గురించి మాట్లాడుకోవాలి. ONGC వాళ్ళు అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక స్ట్రాటజిక్ MOU ని కుదుర్చుకున్నారు. ఇండియా ఎనర్జీ వీక్ 2026 లో భాగంగా ఈ డీల్ ని వీళ్ళు సైన్ చేశారు. ఇందులో భాగంగా ఆఫ్ షోర్ రిసోర్సెస్ ని వీళ్ళిద్దరు కూడా షేర్ చేసుకొని వాళ్ళ ఎఫిషియన్సీస్ ని అన్లాక్ చేసుకోవాలని, అంటే వీళ్ళు కొలాబరేట్ అయి వీళ్ళిద్దరు ఎకోసిస్టమ్, ప్రొడక్షన్ యొక్క ఎకోసిస్టమ్ ని అండ్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ ని ఇద్దరు కలిసిగట్టుగా షేర్ చేసుకుంటూ కలిసి బిజినెస్ లో గ్రో అవనున్నారనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తుండడం. ఇవాళ ONGC స్టాక్ 8% దగ్గరగా పెరిగింది. ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత ఈ 7 స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచిగా కనిపిస్తున్నాయని మోనార్క్ క్యాపిటల్ వాళ్ళు ఒక పోస్ట్ నైతే, ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. అందులో ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ ఆధారితంగా వీళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ నేమ్స్
నేమ్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఆర్ సిస్టమ్స్, ఆక్సాఫ్ట్, రాశి పెరిఫెరల్స్, ఆరియన్ ప్రో సొల్యూషన్స్, నెట్వెబ్ టెక్నాలజీస్, రెడింగ్టన్ అండ్ ఇండిజిన్. స్పెషల్లీ రాశి పెరిఫెరల్స్ అండ్ రెడింగ్టన్ రిలేటెడ్ గా సెకండ్ హాఫ్ లో మంచి సేల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అండర్ 10 times PE అవి దొరుకుతున్నాయి, మంచిగానే వాల్యూలో ఉన్నాయని వాళ్ళు భావిస్తూ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుండడం సిఎన్బిసి యాంకర్ ఈ డేటాని షేర్ చేస్తున్నారు. ఎంఐసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 114 crore విలువ చేసే ఆర్డర్ నవ రాయపూర్ అటల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 940 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 114 కోట్ల ఆర్డర్ వచ్చింది అనేసరికి ఈ 39 రూపాయల స్టాక్ 10% దగ్గరగా పెరిగింది. అండ్ ఇవాళ షాడో ఫ్యాక్స్ అనే కంపెనీ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ 124, లిస్ట్ అయింది 112 రూపీస్ 60 పైస్, డిస్కౌంట్ లో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 9% దగ్గరగా నష్టాలతో లిస్ట్ అయి అక్కడి నుంచి కూడా కొంత పడుతూ 110 దగ్గరగా ఇవాళ క్లోజ్ అయింది. ఓవరాల్ 11% దగ్గరగా ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఐపీఓ నష్టాన్ని డే 1 లో ఎండ్ ఆఫ్ ద డే లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లార్సన్ టుబ్రో వాళ్ళకి 5000 నుంచి 10,000 crores విలువ చేసే ఆర్డర్స్ హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ రిలేటెడ్ గా లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అలాగే సుజ్లాన్ వాళ్ళు 248.5 మెగావాట్ విండ్ ఆర్డర్ ని ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 108 crores విలువ చేసే ఆర్డర్ గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, హైరింగ్ ఆఫ్ కంపెన్సేషన్ ఫెసిలిటీ రిలేటెడ్ గా వాళ్ళ యుఎస్ఏఆర్ ప్లాంట్ రిలేటెడ్ గా గెయిల్ ఒక ప్లాంట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ డీప్ ఇండస్ట్రీస్ కి లభించినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 880 days లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఎటర్నల్ స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగిందా? కారణం జెఫ్రీస్ వాళ్ళు రీసెంట్ గా వచ్చిన నెంబర్స్ తర్వాత స్టాక్ లో కొంత ఫాల్ కనిపించిందని. కానీ ప్రెసెంట్ వీళ్ళు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో, ఫుడ్ డెలివరీ కానీ, క్విక్ కామర్స్ కానీ, ఇతర స్పేస్ లో వీళ్ళు ఏదైతే ఎంటర్ అవుతున్నారో ఇవి ఆన్ కమింగ్ టైం ప్రెసెంట్ ఉన్న గ్రోత్ రేట్ తో గ్రో అయితే వీళ్ళు బేస్ కేస్ లో నార్మల్ కేస్ లోనే స్టాక్ 480కి వెళ్తుందని, అంటే 86% పెరుగుతుందని, ఇంకా బెస్ట్ కేస్ లో అయితే 111% పెరిగి 550కి వెళ్తుందని, వర్స్ట్ కేస్ లో ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి కొంత పడగలుగుతుంది 250 వరకే వెళ్తుందని జెఫ్రీస్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుండడం. ఓకే, ఇదేనా మంచి వాల్యూలో ఉందా, ఇంకా పెరుగుతుంది అంటున్నారు కాబట్టి మనం కొనుక్కోవచ్చు అని ఇన్వెస్టర్స్ లో వచ్చిన సెంటిమెంట్, పాజిటివ్ సెంటిమెంట్ ఇవాళ స్టాక్ నైతే డ్రైవ్ చేసింది. అండ్ దాని రిలేటెడ్ గా ఉన్న రిపోర్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశాక అందులో ఉంటున్న కీ ఇంపార్టెంట్ హైలైట్స్ ని, ఆ టేక్ అవేస్ ని మీరు గమనిస్తే కమింగ్ టైమ్స్ లో న్యూ సిఐఓ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారని, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ని అనౌన్స్ చేస్తారని, అండ్ ఎటువంటి కంప్లైంట్స్ ఆర్ రెగ్యులేటరీ ఇష్యూస్ కూడా వీళ్ళ ఫండ్ మేనేజర్స్ తో లేవని క్లారిఫికేషన్ ఇన్వెస్టర్స్ కి ఇస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. వీళ్ళ ఫండ్స్ ని మేనేజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉందని, వాళ్ళని లీడ్ చేస్తూ ఫండ్ మేనేజర్స్ మంచిగా వాళ్ళ వర్క్స్ చేస్తున్నారని, నికేత్ షా రిలేటెడ్ గా ఉంటున్న హై ఇంటిగ్రిటీ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వాల్యూస్ ని ఎన్హాన్స్ చేస్తూ ఉందని అప్డేట్ చేశారు. ఆర్వీఎన్ఎల్ అండ్ జీపీటీ ఒక జాయింట్ వెంచర్ కి 1201 crores విలువ చేసే రైల్ రోడ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ వారణాసి రిలేటెడ్ గా లభించిందని, ఈ జాయింట్ వెంచర్ లో ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 60%, జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 40% దగ్గరగా వాటా ఉందని, ఇది నెక్స్ట్ 48 months లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇవాళ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ స్టాక్ పెరిగిందా? కారణం హెచ్ఎస్బిసి వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 490కి వెళ్తుందని, ఈ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ న్యూ లాంచెస్ కారణంగా మార్కెట్ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు ఫేస్ చేసిన మార్కెట్ ఛాలెంజెస్ ని కొత్తగా వీళ్ళు రిలీజ్ చేసిన 3.6 లీటర్ డీజిల్ ఇంజన్ అడ్రస్ చేస్తుందని, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ పోర్ట్ఫోలియో కూడా వీళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటూ గ్రో అవుతారని వీళ్ళు భావిస్తూనే స్టాక్ ఒక టార్గెట్ అలా ఇస్తున్నట్టు వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ డిఫెన్స్ స్పేస్ లో బిఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బికాస్ కన్సిస్టెంట్ గా మంచి నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్ ని మీరు గమనిస్తే 24% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ పెరుగుతుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23% పెరుగుతుంది, అండ్ మార్జిన్ స్టేబుల్ గా కనిపిస్తూ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23%, ఇయర్ ఆన్ ఇయర్ లో 20% దగ్గరగా గ్రో అయ్యింది. అదర్ ఇన్కమ్ యాక్చువల్ గా లాస్ట్ టైం తో పోల్చినా, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో పోల్చినా తక్కువ వచ్చింది. సో గతంతో పోలిస్తే ఓవరాల్ గా బిజినెస్ బాగా పెరిగినట్టు, ప్రాఫిట్ తగ్గిన అది అదర్ ఇన్కమ్ కారణంగా కొంత తగ్గింది. బట్ బిజినెస్ బెటర్ గా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు నెంబర్స్ లో. ఈవెన్ అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా బీట్ చేస్తుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. సిమిలర్ గా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా డెలివర్ అవుతూ సుమారుగా 7 రూపీస్ 15 పైస్ డివిడెండ్ ని కూడా ప్రతి షేర్ కి వీళ్ళు ప్రకటించారు. రెవెన్యూ 49% దగ్గరగా పెరుగుతూ ఉంటే, మార్జిన్స్ గతంలో 6% ఉన్న కాస్త ఇప్పుడు 9.1% దగ్గరగా వస్తున్నాయి. 320 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంప్రూవ్మెంట్. దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ 127% అండ్ ప్రాఫిట్ 74% దగ్గరగా జంప్ అయింది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్
నెక్స్ట్ కార్ట్రేడ్ వాళ్ళ నెంబర్స్ వస్తున్నాయి. నెంబర్స్ కొంత డిసప్పాయింటింగ్ గానే కనిపిస్తుంటుంది. వీళ్ళ రీమార్కెటింగ్ బిజినెస్, స్పెషల్లీ ఆక్షన్ బిజినెస్ అండ్ క్లాసిఫైడ్స్ లైక్ OLX ఇండియా సెగ్మెంట్ 12% అండ్ 18% తో గ్రో అవడం వల్ల ఓవరాల్ సేల్స్ గ్రోత్ అనేది 19% కి లిమిట్ అయింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో గ్రోత్ సేల్స్ లో వీళ్ళు చూపించారు. బట్ స్టిల్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కారణంగా ప్రాఫిట్ ఇంకొంత బెటర్ గానే కనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ లో, ఈ హై వాల్యుయేషన్స్ లో వీళ్ళ 19% సేల్స్ గ్రోత్ మార్కెట్ కి వీక్ గానే కనిపించింది. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం. కన్స్యూమర్ స్పేస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 27%, ఎబిటా 55%, మార్జిన్ 43% కి రీచ్ అయింది. అండ్ ఓవరాల్ గా రెవెన్యూ 18% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 49% దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు చూపించారు. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ IGI గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 21% గ్రో అయ్యాయి, మార్జిన్ స్టేబుల్ ఉండడం, ప్రాఫిట్స్ కూడా 18% దగ్గరగా జంప్ అయ్యాయి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. వీళ్ళ ఒక అసెట్ లైట్ సర్టిఫికేషన్ మోడల్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా, నేచురల్ డైమండ్స్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఉంటే వీళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది. అండ్ ఓవరాల్ ఈ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉన్నాయి. టీవీఎస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. బట్ దాంతో పాటు లాస్ట్ 1 year లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు లాస్ అయిన మార్కెట్ షేర్ ని ఎవరు పంచుకున్నారని చూసినప్పుడు అందులో ప్రధానంగా గెయిన్ అవుతూ వచ్చింది టీవీఎస్ మోటార్, ఏథర్ అండ్ హీరో వాళ్ళు. అండ్ క్లియర్ గా అది వాళ్ళ సేల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సేల్స్ 27% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతూ, ఆపరేషన్స్ ఫ్రమ్ రెవెన్యూ లో 38% గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ 57% గ్రోత్ అండ్ ప్రాఫిట్ 52% గ్రోత్ తో మార్జిన్స్ ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు పెంచుకుంటూ స్ట్రాంగ్ సేల్స్ తో పాటు మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం, గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.